నల్గొండ మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా మారినందున నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 18.7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శనివారం నల్గొండ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణాభివృద్ధికి ఇప్పటివరకే సుమారు 2,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అమృత్ 2 కింద 216 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నూతన ఎస్టీపీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అలాగే 56 కోట్ల 75 లక్షలతో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొత్తగా 12 ట్యాంకులు, తాగునీటి పైప్లైన్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని, 53 కోట్ల TUF-IDC నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, 109 కోట్ల రూపాయలతో SDF నిధులతో వరద కాలువల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు, అంతర్గత రహదారుల పనులు కొనసాగుతున్నాయని, మరో 14 కోట్ల TUF-IDC నిధులతో బస్టాండ్ నుండి మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియం వరకు బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని, 18 కోట్ల TUF-IDC నిధులతో DEO ఆఫీస్ నుంచి మిర్యాలగూడ రోడ్డు వరకు, 545 కోట్లతో బైపాస్, 565 కోట్లతో పానగల్ ఛాయా సోమేశ్వర దేవాలయం నుండి SLBC కాలనీ వరకు రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. 260 కోట్ల R&B నిధులతో SLBC మెడికల్ కాలేజీ నుండి అద్దంకి రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టామని, అలాగే పట్టణంలో 5 సబ్ స్టేషన్లు మంజూరు చేయించడం జరిగిందని, ఇటీవల 4 సబ్ స్టేషన్ల శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. నల్గొండ నుండి మునుగోడు రోడ్డు, దర్వేసిపురం రోడ్డు, ముషంపల్లి రోడ్డు డబుల్ రోడ్ 100 కోట్ల రూపాయలతో పనులు 70% పూర్తి చేయడం జరిగిందని, నల్గొండ నుండి గుండ్లపల్లి, కురంపల్లి వరకు 60 కోట్ల రూపాయల రోడ్డు పనులు 70% పూర్తయిందని చెప్పారు. 25 కోట్ల నాక్ బిల్డింగ్ 90% పూర్తి చేయడం జరిగిందని, 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన చేశామని, సంవత్సర కాలంలోనే క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభించామని, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు SLBC వద్ద పురోగతిలో ఉన్నాయని, 250 కోట్ల రూపాయలతో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొత్త బిల్డింగులతో పాటు కొత్త కోర్సులు, B.Pharmacy, SLBC తీసుకువచ్చామని, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సెట్విన్ స్థాపించామని, 24 గంటలు నల్గొండ కార్పొరేషన్లో ప్రతిరోజు కృష్ణా నీటిని సరఫరా చేసేందుకు 125 కోట్ల రూపాయలు DPRతో ప్రభుత్వ మంజూరుకు పంపించామని, అలాగే 140 కోట్ల రూపాయలతో లతీఫ్ సాబ్ దర్గా, బ్రహ్మంగారి గుట్టకు ఘాట్ రోడ్ మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయని, మార్చిలోపు ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. 4 కోట్ల NCAP నిధులతో పట్టణంలో పార్కుల అభివృద్ధి, మీడియన్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, 1,43 లక్షలతో మాన్యంచెల్క అర్బన్ ప్రైమరీ సెంటర్కు నూతన భవనం నిర్మిస్తున్నామని, పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు 1 కోటి రూపాయలతో NHM నిధులతో ఫుడ్ స్ట్రీట్ అభివృద్ధి చేయడం జరిగిందని, మున్సిపాలిటీలోని సాధారణ నిధుల ద్వారా 55 కోట్లతో వివిధ పనులు చేశామని, 15వ ఆర్థిక సంఘం కింద 2 కోట్ల 24 లక్షలతో మున్సిపాలిటీకి అవసరమైన JCBలు, ట్రాక్టర్లు కొనుగోలు చేశామని, 1,30 లక్షల సబ్ ప్లాన్ ద్వారా పట్టణంలో 16 వార్డులలో పనులు మొదలుపెట్టామని, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 5 కోట్ల రూపాయలతో లాప్రోస్కోపిక్ చిన్నపిల్లల వర్మర్ కోసం వసతులు కల్పించామని, ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో 10 కోట్ల రూపాయలతో బొట్టుగూడ ప్రైమరీ పాఠశాలను, హైస్కూల్ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినందున కేంద్రం ద్వారా నేరుగా నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని, అందువల్ల పట్టణ ప్రజలు సామరస్యంతో పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనేదే తన ధ్యేయమని, హైదరాబాద్కు సమాంతరంగా నల్గొండను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, SLBC టన్నెల్ను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, MLC శంకర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్ ఉన్నారు.